నగల షాపుల్లో నకిలీ హాల్మార్క్ కలకలం రేపుతోంది. తులం బంగారం ₹1,00,000 దాటిన తరుణంలో మనం కొంటున్న బంగారం అసలుదా, నకిలీదా అనే అనుమానం కలుగుతోంది. వాస్తవానికి హాల్మార్క్ ఉంటే కళ్ళు మూసుకుని కొనేయొచ్చనుకుంటాం. కానీ ఆ హాల్మార్క్ని కూడా హైజాక్ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గుంటూరు జిల్లాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారుల సోదాల్లో ఈ గుట్టు బయటపడింది. మార్కెట్లో పుత్తడి పేరుతో కొందరు ఇత్తడిని అంటగడుతుండటంతో అలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు, మరింత పారదర్శకత కోసం కేంద్రం హాల్మార్క్ని తీసుకొచ్చింది. బంగారు ఆభరణాలకు ఈ మార్క్ని తప్పనిసరి చేసింది. దేశంలో సుమారు 2 లక్షల మంది హాల్మార్క్ రిజిస్టర్డ్ జ్యువెలరీ వ్యాపారులున్నారు. అయితే హాల్మార్క్ విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటున్నా ఇంకా కొన్ని మోసాలు జరుగుతూనే ఉన్నాయి. గుంటూరు తనిఖీల్లో దొరికిన హాల్మార్క్ లేజర్ మిషనే ఓ ఎగ్జాంపుల్. ఈ హాల్మార్క్ గుర్తును కేటాయించేది BIS, అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఒక్కో ఆర్నమెంట్ ఒక్కో ప్లేస్లో ఉంటుంది హాల్మార్క్. ఉంగరం, బ్యాంగిల్స్కి లోపలి భాగంలో, నెక్లెస్కి లాకెట్ వెనుక భాగంలో ఇలా ఆర్నమెంట్ స్వరూపాన్ని బట్టి ఈ మార్క్ ఉంటుంది. హాల్మార్కింగ్ సెంటర్ మార్క్, క్యారెట్ BIS స్టాంప్, జ్యువెలరీ ఐడెంటిఫికేషన్ మార్క్, ఇయర్ ఆఫ్ హాల్మార్కింగ్, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ వంటి వివరాలు కనిపిస్తాయి. కాకపోతే అవి కంటితో చూడలేనంత సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి ఏ భూతద్దంలోనో చూడాల్సిందే. ఇక ఇప్పటిదాకా హాల్మార్క్ అంటూ నగలు కొంటున్న వారికి గుంటూరు సోదాలు షాకిచ్చాయి. గుంటూరులో కొందరు వ్యాపారులు తమ ఆభరణాలకు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇస్తున్న విషయం బయటపడటంతో ఒక్క గుంటూరైనా మరికొన్ని చోట్ల కూడా ఇదే దందా నడుస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ మనం కొంటోంది మేలిమి బంగారమేనా, ఆర్నమెంట్స్ మీద ఉంది ఒరిజినల్ హాల్మార్కేనా? ఇన్ని డౌట్లెందుకనుకుంటే బిజ్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఇంకా అనుమానాలుంటే వెంటనే కంప్లైంట్ చేయండి.